హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏపీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనం వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఈజీగా అయితే చెప్పబోతున్నా. సో మేజర్గా 3 స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ 3 స్టెప్స్ బేస్డ్ ఆన్ మీరు కానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా మీకు ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే హైగా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన కోర్సులో మీరైతే జాయిన్ అయ్యేదానికి కూడా హైగా ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు ఒక లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. సో దాని తగ్గట్టు మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం మీకు ఒక మంచి కోర్సు అలాగే మంచి కాలేజ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. గైస్, మనకి ఫస్ట్ వచ్చేసరికి 2024 యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మాత్రం టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అనమాట. సో అక్కడ నుంచి మీరైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకునేదానికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు టాప్ మోస్ట్ కాలేజెస్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలా అని చెప్పి లైక్ మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఒక టాప్ మోస్ట్ కాలేజెస్ ఒక లిస్ట్ అయితే దొరుకుతుంది అనమాట. సో అక్కడ మీరు ఈజీగా మీ యొక్క ప్రయారిటీ బట్టి మీ ర్యాంక్ బట్టి మీరైతే కాలేజెస్ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో అప్పుడే మీకు ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా మీరు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మీరు కాలేజెస్ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. సో టాప్ మోస్ట్ కాలేజెస్ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్. మీ ర్యాంక్ బట్టి మీరు ప్రయారిటీ వైజ్ మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఎలా ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అయితే ఉంది. ఇక్కడ ఓసీ బాయ్స్కి వచ్చేసరికి 8,897 అయితే ఆగిందనమాట. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ ఈ దరిదాపుల్లో కానీ ఉంటే మాత్రం ఈజీగా మీకు వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే హైగా ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ 8,900 అలా కానీ ఉంటే మాత్రం ఈజీగా మీకైతే ఆ కాలేజ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీ ర్యాంక్ దగ్గరగా ఉండే కాలేజెస్ పెట్టేదానికైతే ట్రై చేయండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ ఒక లైక్ 9,000 అలా ఉంటే కూడా పెట్టచ్చు. సో ట్రై చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే కొద్దిగా దగ్గరగా ఉండే ర్యాంక్స్ అయితే పెట్టండి. సో అప్పుడే మీకు ఈజీగా కాలేజ్ వచ్చేదానికి అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ 10 వచ్చేసరికి బెస్ట్ కాలేజెస్ అయితే ఇవ్వండి అనమాట. అంటే టాప్ మోస్ట్ కాలేజెస్ అయితే ఇవ్వండి. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ హైగా ఉన్నా కూడా ప్రిఫర్ అయితే చేయొచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఒక 10 వెబ్ ఆప్షన్స్ అయితే మాత్రం బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, నీ ర్యాంక్ బట్టి ఒక నెక్స్ట్ 10 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో అప్పుడే మీకు ఈజీగా కాలేజ్ అయితే అలాట్ అయ్యి మీకు ఒక మంచి బ్రాంచ్ వచ్చేదానికి కూడా హై ఛాన్స్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా. కాబట్టి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బైపీసీ కంప్లీట్ అయిపోయేంత వరకు ఒక మంచి గైడెన్స్ అయితే నా నుంచి మీకైతే వస్తుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్ ఈ యొక్క ఒక టిప్స్ అనమాట. సో అలాగే నెక్స్ట్ ఏయూ రీజన్ ఎస్వీ రీజన్ అయితే ఉంటుంది కదా. సో లైక్ ఏయూ రీజన్ వాళ్ళు కొద్దిగా ఏయూ రీజన్లో ఉండే కాలేజెస్ ప్రిఫర్ చేయండి, కొద్దిగా బెనిఫిట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు లోకల్ రీజన్ కాబట్టి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎస్వీ రీజన్ వాళ్ళు కూడా ఎస్వీ రీజన్ కాలేజెస్ పెట్టేదానికి ట్రై చేయండి. సో నేను మోస్ట్లీ పెట్టదని చెప్పట్లేదు, అదర్ రీజన్ కాలేజెస్. సో వీటిని కూడా ప్రిఫర్ చేయండి. కాకపోతే కొద్దిగా అట్లా ఎస్వీ రీజన్ కాలేజెస్ పెట్టేదానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు చెప్పాను అనుకున్నా. సో అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే మాత్రం హైప్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి.